ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 17 నాడు ఎర్రకోట మించి చెప్పడం జరిగింది. దసరా దీపావళి నాటికి జిఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%, 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జిఎస్టీ మాత్రమే ఈ దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జిఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు ఈ తగ్గించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో జిఎస్టీ రూపేణా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఏదైతే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద జిఎస్టీని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5%కి తగ్గించడం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో, ఆరోగ్య బీమా కానీ, వ్యక్తిగత బీమా కానీ, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ విషయాలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0%, అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగం. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కలిగించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్య విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నింటి మీద కూడా జిఎస్టీ గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0%కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాకుండా కొన్ని వాటి మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ విధంగా వాహన రంగం విషయంలో, అలాగే సిమెంట్ పై కూడా జిఎస్టీని 28% నుండి 18%కి తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో
వాటినన్నింటి మీద కూడా గతంలో 28% GST ఉంటే దాన్ని 18% కుదించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ వాహనాలు దాని మీద మాత్రం 5% పన్నుని కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయో త్రిచక్ర వాహనాలు కానీ 350cc వరకు ఉండేటువంటి బైక్స్ మీద కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుండి 18% GST తగ్గించడం. ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరఫున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో GST అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ తరువాత కాలంలో GST వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ గ్రహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 4-5 స్లాబులుగా ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి GSTని 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రం అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆడుకున్నటువంటి సందర్భం మనందరం గ్రహించాం. ఇంకోటి గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలేదు. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు చాలామంది నివారించడానికి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి నేనే వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ, ప్రధానమంత్రి గారు కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వండి. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఆ కమిటీ సూచించింది. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి, ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని, అధికారులను తగ్గించాలి. అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అదే కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి, ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి బయటికి తీసుకురావాలి, రాబోయే రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ట్రేడ్ యూనియన్స్కి వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు.
అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కొన్ని బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పద్ధం లేని ప్రకటన చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును మీరు కోరుకునేవారైతే, విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే, ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాహిత్యం. కాబట్టి అటువంటి ప్రకటనలు మానుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.